నేర నిర్ధారణలో న్యాయ వ్యవస్థకు ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు సాంకేతిక సహకారం అవసరమని నూతనంగా వస్తున్న ఆధునిక పద్ధతులను విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి సూచించారు. కాకినాడ రంగరాయ కళాశాల ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరిగే సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ 20వ వార్షిక కాన్ఫరెన్స్ సదస్సును డాక్టర్ వి రాధికారెడ్డి, డాక్టర్ జి రఘునందన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి రాధికారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో వస్తున్న మార్పులను విద్యార్థులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని నేర్చుకుంటూ ఉండాలని సూచించారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే సదస్సులో దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా నుంచి సుమారు 500 మందికి పైగా ఫోరెన్సిక్ వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు. ఈ సదస్సులో పాల్గొన్న అతిథులకు ఆర్గనైజర్స్ జ్ఞాపికలను బహుకరించారు. ఈ సదస్సులో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంసీ అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఫారెన్సిక్ మెడిసిన్ విభాగం నుంచి ఒక కాన్ఫరెన్స్ ని చేయడం జరుగుతుంది. దీన్నే అంటే సౌత్ ఇండియన్ మెడికో లీగల్ అసోసియేషన్ తరఫున అంటే సౌత్ రాష్ట్రాలన్నిటి నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. సో ఆర్ఎంసీ లో ఇది చేయడం అనేది నిజంగా అభినందనీయం. సో 3 days కాన్ఫరెన్స్ లో దాదాపు 300కు పైగా స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఎన్నో కొత్త విషయాల్ని వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫారెన్సిక్ మెడిసిన్. వాళ్ళ థీమ్ కూడా నావిగేటింగ్ ది న్యూ హారిజన్స్ ఇన్ ఫారెన్సిక్ మెడిసిన్ అన్నమాట. 20వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ మెడికో లీగల్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచం ఎంతో వేగంగా పరిగెడుతుంది. ఆ వేగాన్ని అందుకోవడానికి మన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా మానవాళికి ఏ విధంగా ఉపయోగపడవచ్చు, ఎస్పెషల్లీ ఈ మెడికల్ లీగల్ వర్క్ అంటే ఈ క్రైమ్ సాల్వింగ్లో ఎంతవరకు మనం దాని మీద డిపెండ్ అవ్వచ్చు, దాని ద్వారా ఎంత త్వరగా మనం సర్టిఫికేషన్ చేసి పోలీసు వారికి అలాగే న్యాయస్థానాలకు కూడా ఇచ్చి త్వరగా కేసు సాల్వేషన్ ఉపయోగపడడానికి. అలాగే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డిజిటల్ అటాప్సీ అని చెప్పని శవానికి కోయకుండా అటాప్సీ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది అన్ని కేసులు ఉపయోగపడకపోయినా మ్యాక్సిమం కేసులు ఉపయోగపడుతుంది. దానివల్ల చాలామందికి తమ బంధువుల మిత్రుల యొక్క శవాన్ని కోయడం అనే బాధ నుంచి వాళ్ళకి విముక్తి జరుగుతుంది.